డ్రాట్ బీర్లు రానున్నాయి. దీనిపై ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ తదితర ప్రాంతాలలో బీర్ కేఫ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో 18 కనీసం మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. వాటి సంఖ్యను 50కి పెంచాలని సర్కారు నిర్ణయించింది. వీటికి తోడు ప్రధాన నగరాల్లో బీర్ కేఫేలను ఏర్పాటు చేయాలని సర్కారు డిసైడ్ అయినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మొత్తంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వినూతన ఆలోచనలు చేస్తుందని చెప్పవచ్చు. సో ఎక్సైజ్ శాఖ మరింత ప్రభుత్వానికి ఒకవైపు ఆదాయం తెస్తూనే మద్యం ప్రియుల కోసం సరికొత్తగా ఈ బీర్ కేఫ్లను పెట్టాలని ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఒక వర్క్ తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. దీంతో భాగంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి బీర్ కేఫ్లు పెట్టాలని ఒక ఆలోచన సూత్రప్రాయంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తంగా ఏంటంటే 5 కిలోమీటర్లు ఒకటి పెట్టడం వల్ల ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటుగా అందరికీ మద్యం, ఎవరైతే మద్యం తాగేవారు ఉన్నారో ఆ మద్యం ప్రియులకు బీరు అందుబాటులో తీసుకురావడానికి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మొత్తంగా తెలంగాణలో 18 మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. సంఖ్యను మరింత పెంచితే 50% పెంచాలని ఒక ప్రతిపాదన ఉంది. దీంతో పాటుగా ఇలా చేస్తే 2 రకాలు ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనే ఒక ఆలోచనలో ఉంది. సో మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం మరి ఎలా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం ఈసారి మద్యం టెండర్లకు, మద్యం వైన్ షాప్లకు సంబంధించి టెండర్లు త్వరలోనే రాబోతున్నాయి. దాని ప్లేస్ లో వీటిని బీర్ కేఫ్ల పేరుతో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారా మరి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం మొత్తంగా కూడా ఈ నగరంలో, హైదరాబాద్ నగరంలోనే బార్లు, పబ్లకు కంటైనర్ల ద్వారా 1.8 మిలియన్ బల్క్ లీటర్ల బీర్ సరఫరా అవుతుంది. సో ప్రస్తుతం హెచ్ఎండి పరిధిలోనే ఈ యొక్క మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. వీటి స్థానికులు నిర్వహిస్తున్నారు. సో వీటి వల్ల వీటిని కేవలం హైదరాబాద్ పట్టణంలో కాకుండా జిల్లాలకు కూడా విస్తరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చర్చిస్తున్నట్టుంది. సో ఎక్సైజ్ శాఖ ఒక ప్రపోజల్ తయారు చేసింది. ముఖ్యంగా అంటే ప్రభుత్వము, మంత్రి అంతా ఆమోదం పొందితే దీనికి సంబంధించి నెక్స్ట్ తదుపరి ప్రక్రియ సాగే అవకాశం కనబడతా ఉంది. సో అదేంటంటే మొత్తంగా కూడా ఈ 50 దరఖాస్తులు కూడా ఆబ్కారీ శాఖకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బీర్ కేఫ్ సంబంధించి. సో ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, మరి రెస్పాండ్ ఎలా ఉంటుందో అనేది మాత్రం మనం చూడాలి. ఈ బీర్ కేఫ్ కల్చర్ ఇప్పటి వరకు ఢిల్లీ, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో ఉంది. సో ఇప్పుడు మనం తెలంగాణకు కూడా విస్తరించే అవకాశం, తెలంగాణకు కూడా తీసుకొస్తే ఎలా ఉంటుంది, తెలంగాణలో ఎక్కువగా బీర్లు తాగేవారు ఎక్కువ ఉన్నారని ఒక ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్న నేపథ్యంలో ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలుస్తోంది. సో ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి బీర్ సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పుడు దీనిపై ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. వరంగల్, హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కూడా ఈ బీర్ కేఫ్లను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలిస్తున్న సమాచారం. క్లబ్లు, ఎలైట్ మద్య షాపులు, స్టార్ హోటళ్లు తమ సొంత ఇన్హౌస్ మైక్రో బ్రూవరీ నిర్వహించడానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇది జరిగితే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. సో వాళ్ళకు అనుగుణంగా బీర్లను, రుచికరమైన బీర్లను అందిస్తాయి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. సో దీంతోనే ఎప్పటికప్పుడు బీర్లను తయారు చేసే అవకాశం ఉంటది కాబట్టి సో ఈ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి ఒక కసరత్తు చేయబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం వెల్లడించే అవకాశం కనబడుతుంది. అదే జరిగితే మద్యం ప్రియులకు మాత్రం, బీరు తాగే వాళ్ళకు, బీరు ప్రియులకు మాత్రం ఇక ఎప్పటికప్పుడు బీర్లు అందుబాటులో ఉండవు. రుచికరమైన బీర్లు, ఏ బీర్ అంటే ఆ బీరు అందుబాటులో ఉంటుందనేది ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.